ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డికి రక్తదానం అని చెప్పి ఒక బీఆర్ఎస్వి నాయకులు అలాగే బీఆర్ఎస్ యూత్ నాయకులు అందరు కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఎక్కడికక్కడ రక్తదానం చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నది. నాయకులందరూ కూడా రక్తదానం చేసి ఇక్కడ కొంతమంది చేసిన వాళ్ళు ఇంకా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంది నిజంగా ఈ రక్తం తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారా? 100% ఆయన మా రక్తాన్నే కోరుకుంటే రక్తం ఇస్తాము, మా ప్రాణాలను కూడా కోరుకుంటే తెలంగాణకు ఏ విధంగా అయితే ఈ యువత ఈ పౌరులు ఏ విధంగా ప్రాణత్యాగం చేసి తెలంగాణను సాధించుకున్నారో ఆ విధంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమే. ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడితే రైతులు బాగుపడతారు, పంటలు పండుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, స్వయం పాలన వస్తాయి అనేసి ఒక ఆకాంక్షతోని మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. దాదాపు 10-12 ఏళ్ళు కూడా మేము రక్తాన్ని చిందించినాము, దెబ్బలు తిన్నాము, జైల్లోకి పోయినాం. అటువంటి మాకు రక్తం ఇస్తేనే మేము నీళ్ళు ఇస్తామనంటే పెద్ద విషయమేం కాదు. ఈ రక్తం సరిపోకపోతే కూడా మరింత పెద్ద ఎత్తున కూడా రక్తం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి నువ్వు కోసుడేందుకు, రక్తం చల్లుడేందుకు? రక్తం కావాలరా బాబు అంటే మేమే ఇస్తామరా నాయన. నువ్వు ఇంత రాక్షసత్వంగా నువ్వు పాలన సాగిస్తావని తెలిస్తే మేమేమో రక్తదానం చేస్తాము. నీకు ఎన్ని లీటర్ల రక్తం కావాలి, ఎంతమంది రక్తం కావాలి తీసుకో, కానీ రైతులకు మాత్రం అన్యాయం చేయకు. ఉట్టిగా నువ్వు సముద్రంలో నీళ్లు పోవడానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి నువ్వు నీళ్ళు ఇవ్వడానికో రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఉండకు. ఈ రైతులకు పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎలినో కరువు ఉన్నదనేసి వాతావరణ శాఖ చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి పంటలు ఈసారి తీవ్రమైన కరువును ఎదుర్కొంటూ ఉన్నాయి. ఆ పంటలు పండకపోతే ఈ రాష్ట్రంలో కరువు వస్తుంది. తద్వారా ఈ రాష్ట్రం యొక్క రూపాయి విలువ పడిపోతుంది. ఈ రాష్ట్రంలో కరువు వస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, పౌరులకు కానీ అనేకమైనటువంటి కష్టాలు దాశిస్తాయి. కనుక రైతులకు తక్షణమే నిల్వలో ఉన్నటువంటి నీళ్లను విడుదల చేయాలి. వందలాది టీఎంసీలు నువ్వు నిల్వ చేసి ఏం సాధిస్తావు? వాటిని రైతులకు ఇస్తేనన్నా పంటలు బాగుపడతాయి. వర్షాలు లేవు కనుక రైతాంగ సమాజం కూడా నిన్ను మెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నీవు వాటి మీద ఆలోచన చేయకుండా రక్తం చిందిస్తా, రక్తం జల్లుతా అంటే మేము వేలాదిగా వస్తాము, మేము వందలాది లీటర్లు కూడా మా రక్తం దానం చేయడానికి మేము సిద్ధం ఉన్నాం. ఇది తీసుకొని బరాబర్ నువ్వు ఇంటికాడు ఉంటావా, సెక్రటరియట్లో కలుస్తావా చెప్పు. ఈ రక్తం ప్యాకెట్లు అన్నీ కూడా తీసుకొని సెక్రటరియట్కి వస్తాం, లేదంటే మీ ఇంటికి వస్తాం, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నివాసానికి వస్తాము. అది నీకు సరిపోకపోతే మరింత మంది కూడా మేము వేసుకొని మేము మోటివేట్ చేసుకొని ఈ తెలంగాణ సమాజానికి రైతాంగం అనేది వెన్నుముక్క లాంటి వ్యవస్థ కనుక రైతుల కోసం మనం రక్తదానం చేయాలరా బాబు అనేసి మేమందరినీ కూడా మేము స్ఫూర్తిదాయకంగా రక్తదానం చేయడానికి మేము సిద్ధం ఉన్నాం. ఇవి సరిపోకపోతే మరిన్ని లీటర్లు అయినా కానీ మేము ఇస్తాం. అదే లీటర్లు కూడా సరిపోవు అని అంటే ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధపడతామనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు పాలన సాగించాలే కానీ ఆ షాబాద్లో దైవాలగూడెం రాజ్ కుమార్ లెక్క వివరిస్తూ రాక్షస పాలనతోని రక్తం దానం చేయండి, రక్తం జల్లుతా, మిమ్మల్ని కోస్తా, మిమ్మల్ని పురుగుల మంది దాగి చచ్చిపోయి అనేసి వాక్యాలు మాత్రం సరైనవి కావు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రి హోదాను గౌరవిస్తూ ఈరోజు వాటిని గుర్తించుకుంటూ రాజ్యాంగ విలువలకు లోబడి నువ్వు ప్రజాస్వామ్య విలువలకు లోబడి పాలన సాగించాలే తప్ప రాక్షసత్వంగా ఈరోజు రాజ్ కుమార్ లెక్క నేను బిహేవ్ చేస్తా అంటే నువ్వు రేవంత్ రెడ్డి అనే విషయం మర్చిపోయి రాజ్ కుమార్ లెక్క బిహేవ్ చేస్తా అంటే బిడ్డ ఖబర్దార్, నీ 7 కంటే ఆడికి సిద్ధమనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కాళేశ్వరానికి సంబంధించి నీళ్లు వదిలిపెట్టమని చెప్పి మీరు మాట్లాడిన పక్షంలో అసలు వర్షాలే లేవు, ఎత్తిపోయడానికి స్కోపే లేదు, ఎట్లా ఎత్తిపోయాలి ఏందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆయనను రెచ్చగొట్టడం వల్లనే ఈ వ్యాఖ్యలు చేసిండు అనుకోవచ్చు. ఇప్పుడు రెచ్చగొడితే కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి అండి, చెప్రాసి కాదు కదా సీఎం. అయినా చెప్రాసి లేక రెచ్చగొడితే రెచ్చిపోయినట్టు మాట్లాడుతా అంటే అది ఆయన విఘ్నతనే. ఇంకొక విషయము, నీళ్లు లేవనేది మూర్ఖత్వం. అది ఆ నీళ్ళు వదిలితే భద్రాచలం కొట్టుకపోతే రాముడికి హాని కలుగుతుంది అని అంటే అది కూడా ఒక మూర్ఖత్వంగానే చూడాలి. ఎందుకంటే కుండ లాంటి మనకు ఆ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి, నిండు కుండ లెక్క నీళ్లు నిల్వ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులలో గేట్లు ఓపెన్ చేసి ఈ రైతాంగానికి పంట పొలాలకు కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే పంటలకు వెళ్ళిపోతాయి అనేసి ఆనాడు ఏదైతే కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ కేటీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టును కూడా దాన్ని విజిట్ చేయడానికి పోతే అనేకమైన ఆటంకాలు పోలీసు వాళ్ళని పెట్టి రౌడీలను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా అడిగి పోయి దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ముమ్మాటికి నిండు కుండల్లాంటి ఆ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉన్నాయనేసి ఆ రోజు చూసినటువంటి మనకు ఆ వీడియోలు చెప్తా ఉన్నాయి. మీడియా సాక్షిగా మీరు కూడా ప్రసారం చేసి ఉన్నారు. కాబట్టి వర్షాలు లేని కారణంగా నీళ్ళు నిల్వలేవు, ప్రాజెక్టులు ఎండిపోయినాయనేది అవాస్తవం, ఇది ఒక మూర్ఖత్వం. కాబట్టి నీళ్లు నిల్వ ఉన్నాయి, తక్షణమే రైతులకు నీళ్లు విడుదల చేయాల్సిందే. ఇక్కడ సత్య అక్క కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా చూస్తూ ఉన్నారు అక్క? నిజంగా మీరు ఈరోజు రక్తం వేయడానికి కూడా సిద్ధపడ్డారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమనిపిస్తూ ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి?
రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి, బాధ్యతారహితంగా ఉన్నాయి. ఒక దుర్మార్గులు మాట్లాడే, ఒక క్రిమినల్ మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి, ముఖ్యమంత్రి మాటల్లాగా లేవు. ఎలినోవా ప్రభావం వల్ల తెలంగాణ చాలా నష్టపోతుంది, కరువు ఏర్పడుతుంది, నీటి కొరత ఏర్పడుతుంది, తాగునీరు సాగునీరుకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నిపుణులు చెబుతుంటే దాన్నే పట్టించుకోవట్లేడు. అదేవిధంగా ప్రాజెక్టు అంటే నీళ్లు నిల్వ ఉంచాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఏదైతే నిపుణులు చెప్పిన సలహాలను కూడా రేవంత్ రెడ్డి తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఇంజనీర్లని బెల్ట్తో కొట్టాలి, వాళ్ళని జైల్లోకి పంపాలని చెప్పేసి బెదిరింపుకు పాల్పడుతున్నాడు. అదేవిధంగా పంటలు పండించండి, నీళ్ళు ఇవ్వండి రైతులకు అని చెప్పేసి అంటే ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని చల్లితే పంటలు మంతే అని చెప్పేసి మాట్లాడింది. మేము సిద్ధమైనాం, రక్తం ఇవ్వడానికి మేము సిద్ధమైనాం. ఎందుకంటే బీఆర్ఎస్గా మాకు రైతు సంక్షేమమే ముఖ్యము. రైతులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. రైతులు బాగుండడం కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పడం కోసమే మేము ఇవాళ రక్తాన్ని దానం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇప్పుడైనా సరే నీ కళ్ళు చల్లబడి మా రక్తం చల్లి రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రక్తం తీసుకుపోయి నిజంగా రేవంత్ రెడ్డికి ఇస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ నాయకులు. నిజంగానే ఇచ్చే అవకాశం? ఎస్, మేము ఇప్పుడు తీసినాం కదా, ఈ రక్తాన్ని తీసుకుపోయి ఆయనకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి మీరు పంటల మీద చల్లండి అని చెప్పి చెప్పడానికి మేము సిద్ధమైన మేము ఇప్పుడు వెళ్తాం. వరుసగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే గతంలో ఇదే కాళేశ్వరం మీద అసలు వర్షాలే లేవు, కాళేశ్వరాన్ని నీళ్ళు ఎత్తిపోయడానికి స్కోపే లేదు, వీళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు, కొంత ప్రాపగాండా చేస్తున్నారు అని చెప్పి మీ నాయకుల మీద మాట్లాడినటువంటి సందర్భం ఉంది ముఖ్యమంత్రి. దాన్ని ఎట్లా చూస్తారు? అసలు కాళేశ్వరము 2 పిల్లర్లు గులినాయి, 80 పిల్లర్లో 2 పిల్లర్లు గులి. దాన్ని రిపేర్ చేయడానికి ఎల్ఎన్టీ కంపెనీ సిద్ధంగా ఉంది, ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏ ప్రాజెక్టులు అయినా సరే చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ 1 చిన్న లోపం జరిగింది. దాంట్లో కూడా కుట్ర ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో కూడా కుట్ర ఉంది, అయినప్పటికీ కూడా దాన్ని రిపేర్ చేసి పంటలకి నీళ్ళని ఇవ్వాలా లేదా? ఇవ్వకుండా తాసారం చేసిండు. ఎందుకంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని సీరియస్గా వ్యతిరేకిస్తున్నాము. ప్రజలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు అనేటోరు ఆయన ఒక రక్త పిచాచి. ఎందుకంటే రక్తం గురించి అంటాడు, ఏదైతే అది అంటాడు, పేగులు తీసి మెడలేస్తా అంటాడు, తొందరలు వదులుతా అంటాడు. 100% అని మంచి కాదు. యాక్చువల్గా విద్యార్థి విభాగం నుంచి నేను కూడా ఒక విద్యార్థిని, LLB స్టూడెంట్ని. ఎంతోమందికి మాలాంటి వాళ్ళకు ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, రైతులకు ఆత్మహత్యలు మళ్ళా పెరిగిపోయినాయండి. కాంగ్రెస్ అంటే మరి భయపడుతుంది, ప్రజలంతా భయపడుతున్నారు. ఇట్లా చేసుకుంటూ పోతే తెలంగాణ అనేది నామోనిషాన్ లేకుండా పోతుంది. ఇదొక అరాచక పాలన ఎట్లయిపోయిందంటే రజాకార పాలన అయిపోయింది ఇది. ఎందుకంటే ఈయన రక్తం పీల్చుకుంటుండు, అందరిది ప్రజల రక్తం పీల్చుకుంటుండు. రక్తం ప్రజలదని కాకుండా స్టూడెంట్స్ రక్తం కూడా పీల్చుకుంటుండు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేడు, మా మహిళలకు పైసలు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, అమ్మాయిలకు తులం బంగారం ఇస్తా అన్నాడు, పెళ్ళి అయితే స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళు ఎంతోమందికి మన జాబ్స్ అన్నారు, 2 లక్షల జాబులు అన్నారు. అప్పుడు వెంకట్ బలమూరి గారు ఉండే ప్రెసిడెంట్ NSUI, ఆయన ఏమన్నారు, విద్యా విభాగం అది చేస్తారు చాలా మాటలు అన్నారు. 2 లక్షల మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ పదవి తీసుకుండు. ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఏం చేసిండు, 2 లక్షల జాబులు మేము చెప్పలే అనేసి అంటుండు. అంటే ఆయన ఒక హోదా వచ్చే వరకే ఆయన రాజకీయం చేస్తుండు, కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు. స్టూడెంట్స్ అంటే చిత్తశుద్ధి లేదు, ఇంకా నిరుద్యోగులు అంటే చిత్తశుద్ధి లేదు. 2 లక్షలు అప్పుడు చెప్పి మళ్ళీ మధ్యలో అంత కాదు 1.5 అన్నాడు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 1,00,000 కాదు, అది కాదు, ఇది కాదు అనేసి మాట్లాడుతుండు. అయితే వెంకట్ బలమూరి ఏం చేస్తుండు, ఆయనను కూడా నేను సూటిగా వెంకట్ బలమూరి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, అప్పుడైనా గొంతుక ఇప్పుడు ఏనా పోయింది, ఏం చేస్తుండు? ఎమ్మెల్సీ అయినా అనేసి వెళ్ళిపోయినావా నువ్వు అన్న, వెంకట అన్న వెళ్ళిపోయినావా? అందరి గురించి చెప్పినావు. రేవంత్ రెడ్డి రక్తం తాగుతుండనా? ఇలాంటి 1000 మంది స్టూడెంట్లు వచ్చి అన్నారు, రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో వస్తా, గదొస్తా, అక్కడ వస్తా, ఇక్కడ వచ్చి కూర్చుంటా అన్నాడు. అశోక్ నగర్లో లాంటి చార్జ్, దిల్సుఖ్ నగర్, నేను సరూనగర్ నుంచి, దిల్సుఖ్ నగర్లో మా నిరుద్యోగుల పిల్లలు ఇంద్రనాయక్ అనేసి అబ్బాయి, ఆయన ఎంత ఘనంగా చేసి అస్మా అనేసి ఆమె ముస్లిం అమ్మాయి ఫాస్టింగ్ ఉండి జస్ట్ బ్యానర్ పట్టుకుంటే ఒకటి ఆమెని కుక్కను వచ్చినట్టు తీసుకుపోయారు. అంటే నిరుద్యోగులు అంటే మీకు అంత లోకువనా? స్టూడెంట్స్ అంతే అంత గలీజా, అంత లోకువ చూస్తున్నావా? వెంకట్ బలిమూరి గారికి కూడా ఇదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్తున్నా. నెక్స్ట్ 100% చెప్తున్నాం, నెక్స్ట్ 20 నుంచి 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ని కాంగ్రెస్ అనేది సి అనేది కూడా లేకుండా చేస్తాము. ఎందుకంటే అప్పుడు ఏమన్నారు, అప్పుడు వచ్చిన ఈ హామీలు కానీ 420
హామీలు 6 గ్యారంటీలు చేస్తామన్నారు, దాని నుంచి గింత చేయలేదు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినరు. ఇప్పుడైతే చిత్తశుద్ధి స్టూడెంట్స్ కానీ లేదు, ఎవరితో చిత్తశుద్ధి లేదు. అందుకనేసి ఒకటి చెప్తున్నా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ వెంకటరెడ్డి, వెలమూరు వెంకట్ గారు, మీరు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి హామీలు చెప్పుకుంటా, ఇబ్బందులు చెప్పుకుంటా ప్రజల్ని తప్పుదోవ పెట్టించి ఓట్లు ఇచ్చిర్రు. ఇదే లాస్ట్. నెక్స్ట్ టైం నుంచి అయితే మీరు ఎంత తప్పుదోవ పట్టించినా కానీ ప్రజల కళ్ళు తెరిచినారు, స్టూడెంట్స్ కళ్ళు తెరిచినారు. నెక్స్ట్ టైం నుంచి కానీ మిమ్మల్ని 20-30 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ నామినేషన్ తెలంగాణలో ఉండదు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, వెలమూరు వెంకట్. ఇది పరిస్థితి. అంటే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా బ్లడ్ నిజంగానే అందరూ కూడా బ్లడ్ డొనేషన్కి సంబంధించింది ఇక్కడ కూర్చొని అందరూ అంటే వందలాది మంది విద్యార్థి నాయకులందరూ కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మేము దేనికైనా సిద్ధము, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఇంకా కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది పరిస్థితి, ఏమనుకుంటా ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లా ఉన్నది ఏంటి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో కూడా. అందరూ ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. గెలుసేన కూడా మొత్తం బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. అటువంటి కమిట్మెంట్ తోటి బీఆర్ఎస్ పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది పరిస్థితి, ఏమనుకుంటున్నారు అనే విషయాలు కూడా కొంత తెలుసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రక్తదాహం ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు. ఇందువల్ల మేము యావత్ బీఆర్ఎస్పీ మొత్తం రక్తం ఇవ్వడానికి తెలంగాణ భవన్కి వచ్చినాం వల్ల ఖచ్చితంగా ఆయన అన్న మాటలు ఒక రైతులకి పొలాలు పండియడానికి కావాల్సిన వాటర్ అవుతుందో అది విడుదల చేయమంటే ఆయన అన్న మాట ఏందన్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తం వస్తే పంటలతో పంట పండించుకోండి అన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన అన్న మాటలకి యావత్ మా బీఆర్ఎస్ మేము మొత్తం వచ్చి ఎంత రక్తం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి గారు, మీకు అంత రక్తం ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాము. కొంతమంది ఎంత బాగాలేకున్నా అన్నా లేదన్నా అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు రక్తం వేయడానికి వచ్చారు. అరే ఆల్రెడీ గోదావరి జలాల్లో నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి వెత్తిపోతే ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకు ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళెత్తి రిజర్వాయర్స్ పంపిణీకి ఆయనకి ఏముందండి, అంటే కేసీఆర్ కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని చెప్పి కుట్ర చేసి రైతులకి పంట అందజేయొద్దని చెప్పి ఆయన ఊరుకుంటున్నాడు.